Majnu to Naila. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2000+. పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. తెలుగు సినిమా ఇండస్ట్రీకే కాదు, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కూడా సూపర్ డూపర్ హిట్ సినిమాని రీసెంట్ గా అందించి రికార్డ్స్ మీద రికార్డ్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి డైరెక్టర్ రాజమౌళి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు దర్శక రాజమౌళి. ఈ రోజు మన స్టార్ మహిళ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది ఎవరు? తరుణి. హాయ్ సుమా. హాయ్ తరుణి. ఎలా అన్నా? బాగున్నాను తరుణి. వంకీలు వంకీలు తిరిగినటువంటి నీ జుట్టు కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సుమా. అందరూ వెరైటీ జడలు కూడా వేసుకుని వచ్చారే, బాగుంది. థ్యాంక్ యూ. నువ్వు ఆ జడంతా వేసుకున్న తర్వాత దాని మీద నుంచి ఇస్త్రీ పెట్టి ఒకసారి పోనిచ్చావా? అది అలా అణిగిమణిగుంది ఏమిటి? ఓకే, చెప్తారని నువ్వు ఏం చదువుకుంటున్నావు? నేను MBA ఫస్ట్ ఇయర్. ఓకే, నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ గేమ్స్, డాన్సింగ్. మరీ అంత ఖాళీ ఉంటే పక్కన వాళ్ళ బుర్రది ఉండ. మరి అంత ఖాళీ మధ్యకాలంలో ఎవరికి ఉండటం లేదు. ఎందుకంటే ఎంత పనమ్మా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎన్ని మెసేజెస్ వచ్చాయో చూసుకోవాలి, వాట్సాప్ లో గ్రూప్ లో ఏం పెట్టారో చూసుకోవాలి, ఎవరు బర్త్డే ఉందో చూసుకోవాలి, మనం పెట్టినటువంటి ఫోటోకి లైక్ వచ్చాయో రాలేదో చూసుకోవాలి, ఎవరెవరు ఏమేం కామెంట్లు పెట్టాలో చూసుకోవాలి, కామెంట్స్ లేకుంటే కావాలి. రోజంతా చాలా పని. మీ ప్రోగ్రామ్ చూడాలి కదా సుమా. ఈ వేళ్ళకి మీ ప్రోగ్రామ్ ఈ మధ్యలో ప్రోగ్రామ్ చూడాలి. శ్రీలత చెప్పు. హాయ్ సుమా, హాయ్. నేను భువనగిరి నుంచి వచ్చాను. నేను HR గా వర్క్ చేస్తున్నాను. ఓ, అప్పుడే వర్క్ చేస్తున్నావా? చిన్నపిల్లలకు కూడా ఇచ్చేస్తారు ఉద్యోగం? చిన్నపిల్లలు తీసుకుంటారా? నాకు ఇచ్చేసారు ఆ పోస్ట్. ఖాళీగా ఉందా? యూ బిగ్ గర్ల్, నాట్ బిలీవబుల్. ఆశ. హాయ్ సుమా. హాయ్. బాగున్నారా? బాగున్నాను ఆశ. మీ గురించి చెప్పండి. నా పేరు ఆశ. నేను కరీంనగర్ నుండి వచ్చాను. MTech ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. లావణ్య. హాయ్ సుమా. హాయ్. చెప్పండి. నా పేరు లావణ్య. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను MBA సెకండ్ ఇయర్. ఓకే, మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నా, తీసేసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 ధూమకా లబో లబో లబ్ లో నా ఎగిరి పటాకా. రెడీ 1 2 3 గో. రైట్ నుంచి మొదలెట్టు. స్టార్ట్. తరుణి స్కోర్ 9 18 27 28. నేను ఒకటి అడుగుతానా? గులాబీలో ఉన్నా, మాలతిలో ఉన్నా, జాజి పువ్వులో లేను ఏంటి? గులాబీలో ఉన్నా, మాలతిలో ఉన్నా, ఎస్. జాజి పూలో లేనిది లా. గులాబీలో లా ఉంది, మాలతిలో లా ఉంది, జాజి పూల్లో లా లేదు. గ్రేట్. కావాలంటే నువ్వు దాన్ని జాజి మల్లె చేస్తే లా అయిపోతుంది. అలాగే చెప్పలేదు. వచ్చేయండి. రెడీ 1 2 3 గో. మూడు వరకు అయ్యాక మొదలెట్టు.
ఇంకొంచెం ముందరకు వెళ్ళవా? అంతే. స్టార్ట్. స్టాప్. ఒకటేసే వెనక్కి. ఆశా స్కోర్ 9, 18, 19, 20, 21, 22, 23. 1, 2, 3 గో. నువ్వు వెళ్ళి ఇక్కడ రెడీగా ఉంది, అప్పుడే ఆడకు. 3 వరుసలు అయ్యాక. Yes. Start. Stop. 3. టైం అయిపోయిన తర్వాత ఇది కూడా. శ్రీలత 9, 18, 27, 28, 29, 30, 31, 32, 33. ఎగ్జామ్ దిద్దని పేపర్ ఏం పేపర్? ఏంటి? ఎగ్జామ్ దిద్దని పేపర్ ఏం పేపర్? ఎగ్జామ్ దిద్దని పేపర్ ఏం పేపర్? న్యూస్ పేపర్. యా రైట్. కరెక్ట్. ఇలా నేను చెప్పేవి అడగాలే గాని ఇష్టం వచ్చిందంత అడగకూడదు. అడుగు. ఒక స్టోరీ. చెప్పు. ఇప్పుడు దోమ కుట్టింది అనుకో, ఏం చేస్తాం? దోమ కుట్టినప్పుడు కోక్కుంటాం. దోమ కుట్టగానే చంపేస్తాం. లేదా దోమకు కూడా తెలివితేటలు ఉంటాయిగా, ఎగిరిపోతుంది. లేదు, దోమ కుట్టగానే నేనైతే దోమ కుట్టగానే, దోమ కుట్టిన తర్వాతే నాకు తెలుస్తుంది కాబట్టి నేను గోక్కుంటా. సరే చంపేద్దాం మనం. సరే చంపేశాం. పురుగు వాళ్ళతే అప్పుడు కూడా నేను గోక్కుంటా. అన్నిటికీ గోక్కుడు. అవును, ఆ పురుగు వల్ల ఇప్పుడు అది గొంగళ పురుగు అయి ఉండొచ్చు. బాగా దురదొస్తుంది. సరే ఇప్పుడు దులిపేద్దాం. సరే దులిపేద్దాం. ఓకే. చీమ కుడితే మళ్ళీ గోకుంటది. లేదు, నలిపేద్దాం. దోమ కుడితే చంపేస్తాము, పురుగు వాళ్ళతే దులిపేస్తాము, చీమని మాత్రం నలిపేస్తాము. ఎందుకు? ఎందుకంటే చీమ ఎగరలేదు కాబట్టి. ఎందుకు మనం నలిపేస్తామంటే ఆ చీమ దేవుడి దగ్గర నుంచి ఒక వరం పొందిందనమాట. దేవుడా, నేను ఎక్కువ కష్టపడకుండా వెంటనే నేను ఎవరినైతే కుడతానో వాళ్ళు నన్ను చంపేసేలాగా చేసేయను, అంతే. దేవుడు ఆ ఆప్షన్ ఓకే చేసేసాడు. సో ఇలా అనగానే మనం ఇట్లా అని ఇలా పడేస్తాం, అంతే. చచ్చిపోయి రైట్, అంతే కదా. బ్రెయిన్స్. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు ఆడాలి. రెడీ? 1, 2, 3 గో. ఉండు. ఒకసారి ఒకటే. ఇంకొంచెం టైం ఇచ్చుంటే అవి కూడా వేసేసి ఉండేది కదా. లావణ్య స్కోర్ 9, 10, 11, 12, 13, 14, 15, 16. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దామా? ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తే భామ. మొదటి సెలబ్రిటీ ఎన్టీఆర్, పక్కన పిక్చర్స్. తరుణి, బాద్షా. సోను సూద్ అండ్ ఎన్టీఆర్ కనిపించిన సినిమా బాద్షా అంట. చూద్దాం.
రాంగ్ ఆన్సర్ -6. ఎవరికైనా తెలుసా సినిమా పేరు ఏంటో? క్లూ. హీరోయిన్ ఇలియానా, సినిమా పేరు శక్తి. Cintak tak citak citak cintak tak tak. 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 అది మ్యాటరు. నెక్స్ట్ సెలబ్రిటీ రాజమౌళి, పక్కన పిక్చర్స్. తరుణి. ఈగ అది సూదా? సరే చూద్దాం. రాజమౌళి గారి పుట్టినరోజు సందర్భంగా మన తెలుగు సినిమా మాత్రమే కాదు, భారతీయ సినిమా గర్వించే విధంగా బాహుబలి సినిమాని అందించినందుకు, బాహుబలి 2ని అతి త్వరలో అందించబోతున్నందుకు ఆల్ ది బెస్ట్ చెప్తూ బెస్ట్ విషెస్, హ్యాపీ 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 బర్త్డే టు రాజమౌళి గారు. ఓకే తరుణి, వెరీ క్యూట్. థ్యాంక్ యూ. తర్వాత సెలబ్రిటీ నితిన్, పక్కన పిక్చర్స్. శ్రీలత, జయం. చూద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ అసిన్, పక్కన పిక్చర్స్. శ్రీలత, శివమణి. చూద్దాము.
ఎవరి నంబర్ ఇది? శివమణి. శివమణిదేనా? నా పేరు శివమణి. నా నంబర్ 9848022338. ఫోన్ చేస్తే వచ్చేస్తావా? ఫోన్ చేయగానే వచ్చేస్తాడా అని డౌట్లొద్దు. వీడెవడ్రా బాబు? రహతుల రహతుల రసగుల వల్ల నా తలపుల తలుపును తెరవర ఇల్లా విరిగిన మనసుని అతికించేస్తా అరే తడి పొడి వయసుని ఉబికించేస్తా మారువేషం తొంగిపోదా పాడుకోవే మౌనమో మోహమో పాదమో కసి వయసుకి దాసోహం వయసుకి దాసోహం. ఓకే, థ్యాంక్ యూ శ్రీలత. నెక్స్ట్ సెలబ్రిటీ త్రిష. పక్కన పిక్చర్స్. లావణ్య బాడీ గార్డ్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, బాడీ గార్డ్. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. మనకు తగు మనిషి అక్కడుండి వాడిలో వేడి ఉంటే యా 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 ఇద్దరు పడి ఎక్కపడిపోతూ వాడితోటి ఆడుకుంటే యా 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 చంటైనా బుజ్జైనా ముసుగేసుకొచ్చింది మూర్తైనా జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా సై సై నువ్వు సై అన్న అనుకున్న సై చంటైనా బుజ్జైనా మోసుగేసుకొచ్చింది మూర్తైనా జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా సై సై నువ్వు సై అన్న అనుకున్న సై ఫేసుకి మాస్క్ న చల్తా హై మనసుకి వేసుకోకురా పరిచయం అవ్వకున్న పర్వానే పెదరుని మిస్ కాకురా ఉన్నది మాలో వేకెన్సీ టేక్ a chance baby కలిసిన మీతో ఫ్రీక్వెన్సీ మేక్ a move baby కిస్సిస్తూ కిలో లెక్కన అప్ అప్ ఆపైన కొలిచేస్తూ చాలు లెక్కన one more range నచ్చినవన్నీ చేసిన వాడికి వెచ్చని కరెన్సీ చేసేందుకు నీ కుడి నాకు ఎడమైంది సై ఆర్ట్స్ అయినా సైన్స్ అయినా ఆ మాటకొస్తే ఏ గ్రూప్ అయినా హస్కైనా రిస్క్ అయినా ఎదురొస్తే ఏ కోడ్ని కిస్కైనా సై
థ్యాంక్ యూ ఆశ. ఇక్కడ థ్యాంక్ యూ, ధన్యవాదములు. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్న ఒకవేళ అయ్యే రా. జారి పడ్డ చందమామ ముక్క లేనిపోని టెక్కు నీకు జన్మ హక్క చాలే చిందులాట కోతి పిల్లలా హే అణిగి మణిగి ఉండలేవా ఆడపిల్లలా చిన్న పల్లెటూరి బావిలోన తప్ప నీలోన ఏమిటంట అంతలేసి గొప్ప నీకు నువ్వు సూపర్ అంటూ చెప్పకే అలా నేల మీద నిలవనంటూ రెచ్చిపోకలా. మగధీర సినిమాలో రామ్ చరణ్ పాత్ర పేరు ఏమిటి? భైరవ. ఓకే, కాల భైరవ. పర్వాలేదా, గివ్ ఇట్ యు. థ్యాంక్ యూ. చీకటి తలుపులు చించుకొని నువ్వు మళ్ళీ పుడతావు కాల భైరవ. పెద్ద పెద్ద డైలాగులు చెప్పినప్పుడు కొట్టరు, కానీ నేనేం చెప్పానో తెలియనప్పుడు కొడతారు. ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవటానికి చీకటి కడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా. పాయింట్స్ తీసుకో. తరుణి 3, లావణ్య 2, ఆశా 1. సో రాజమౌళి బర్త్డే సందర్భంగా మనం మగధీర సినిమాని కూడా గుర్తు చేసుకున్నాం. మంచి మంచి సినిమాలు అందించాడు కదా మనకి రాజమౌళి. బాహుబలి, స్టూడెంట్ నెంబర్ 1, విక్రమార్కుడు, ఛత్రపతి, యమదొంగ, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి 2 అప్కమింగ్. బాహుబలి 2. 2014 ముగిసే నాటికి మన దేశంలో పులుల సంఖ్య ఎంత ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది? ఆప్షన్ ఏ 2226, బి 4123. 2226. కరెక్ట్ ఆన్సర్. 2010తో పోలిస్తే పులుల పెరుగుదల 30% పెరిగినట్టుగా ప్రభుత్వం తెలిపింది. లావణ్య 1, తరుణి 1, ఆశా 1. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే, జిలేబీ ఉళ్ళు చేసి నట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నావే, రాకాసి తేనెలే పెదాలలో పొగే చేసి ఊరించి ఉడికించి పోతావే రాక్షసి సరాసరి, నీ నడుము మడట్టల్లో నన్ను మడట్ట పెట్టావే ఊర్వశి, నీలో నిషా నషాళ. ఏం మాయ చేసావే సినిమాలో సమంత పాత్ర పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు మీకు. శ్రీలత 6. చెట్టు కాండానికే కాసే ఒక కాయ పేరు చెప్పండి. ఆప్షన్స్ ఏ పనస, బి జీడి మామిడి. జీడి మామిడి. రాంగ్ ఆన్సర్. పనస కరెక్ట్ ఆన్సర్. సాధారణంగా కాయలు పువ్వులు చిన్న చిన్న కొమ్మలకి కాస్తాయి, కానీ పనస చెట్టుకు మాత్రం కాండానికే కాయలు కాస్తాయి. వాటి బరువుని చిన్న చిన్న కొమ్మలు తట్టుకోలేవు, కాబట్టే కాండాలకే కాసేటట్టుగా ఏర్పాటు చేసిందేమో ప్రకృతి అనిపిస్తుంది. నా తీయని ఆశల పూల తడి, నీ లావణ్యానికి మొక్కుబడి, నీ కాటుక కళ్ళకు జారిపడి, పని బడి ఇటు చేరికి పైన బడి. బాజీ 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 రా రాజే నా శివాజీ, బాజీ 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 రే రాజే నా శివాజీ, చూపే కొద్ది కదూ అది నా సొత్తు కదూ, నీలో వాసన నా కనవంతా పూసెల్లు. ఎదగుత్తులతోనే గట్టిగా ఇప్పుడే గుండె ముట్టి వెళ్ళు. బాజీ 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 రా రాజే నా శివాజీ, బాజీ 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 రే రాజే నా శివాజీ. పూవల్లే నవ్వుల్ నవ్వుల్ నవ్వల్లే. ఒకప్పటి మరో చరిత్ర సినిమాని మరో చరిత్ర పేరుతో రీమేక్ చేశారు. అందులో హీరో ఎవరు? ఆప్షన్స్ ఏ విష్ణు, బి వరుణ్ సందేశ్. విష్ణు. గోవిందా గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా, పైకితే నన్ను గోవిందా గోవిందా గోవిందా. వరుణ్ సందేశ్
వెంకటేష్ కరెక్ట్ ఆన్సర్. మరో చరిత్ర మళ్ళీ అదే టైటిల్ పెట్టి తీసినప్పుడు సినిమా అంతా కూడాను ఫస్ట్ స్టోరీనే ఫాలో అయ్యారు, కానీ క్లైమాక్స్ మార్చారు. అక్కడేమో చనిపోతారు, ఇక్కడ చనిపోరు, అంతే. రామాయణంలో ఒక వానర రాజు మాహిష్మతి రాజ్యానికి రాజు. ఆ వానర రాజు పేరేమిటి? మాహిష్మతి అంటే నీకు బాహుబలి గుర్తొచ్చింది. కరెక్ట్. కానీ ఇది వానర రాజుకి రాజ్యం ఉందంట. ఆయన ఎవరు? ఆప్షన్ ఏ నీలుడు, బి ఖరుడు. నీలుడు. కరెక్ట్ ఆన్సర్. వాలి సుగ్రీవుడు టైంలో రాజ్యం అంట మాహిష్మతి. ఆ పేరు తీసుకున్నారనమాట బాహుబలి సినిమా కోసం రాజమౌళి గారు. శ్రీలత 3 points. విక్రమార్కుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? అనుష్క. కరెక్ట్ ఆన్సర్. 3 points శ్రీలత, 3 points తరుణి. ప్రపంచంలోనే అత్యంత పొడవైన పెన్నుగా గిన్నెస్ రికార్డులో చోటు సంపాదించిన పెన్ను ఏ దేశానికి చెందినది? ఆప్షన్స్. ఏ ఇండియా, బి చైనా. చైనా కాదు, మన ఇండియా. అందులోనూ మన నిజామాబాద్ జిల్లాకి చెందినటువంటి ఉపాధ్యాయుడు ఎంఎస్ ఆచార్య రూపొందించిన 18 అడుగుల పొడవైన బాల్ పాయింట్ పెన్ అత్యంత పొడవైన పెన్నుగా గిన్నెస్ రికార్డ్ సంపాదించింది. ఎందుకు ఆయనకు అంత పెద్ద పెన్ తయారు చేయాలనిపించింది? పెద్ద పెద్ద కథలు చైనాలో అన్ని తయారవుతాయి కదా, ఆ పెన్ను కూడా అక్కడే రెడీ అయింది అని అనుకున్నాను. మన వాళ్ళ టాలెంట్ మర్చిపోతున్నావు నువ్వు. రౌండ్ పూర్తయిపోయింది. శ్రీలత లీడ్ లో ఉంది. మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. రాజమౌళి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరొకసారి తెలుపుతున్నాము. మరి ఇవాళ చిత్రాలు ఏమేమి వస్తాయో చూద్దామా? మొదటి చిత్రం తరుణి. ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ అనగానే గుర్తొచ్చే సినిమా ఏంటి? యమదొంగ. యమదొంగ. ఓకే చూద్దాం. ఓకే, ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 సినిమా కూడా సూపర్ హిట్. ఆ తర్వాత సింహాద్రి సూపర్ హిట్, యమదొంగ సూపర్ హిట్. సో రాజమౌళి కాంబినేషన్ లో అత్యధిక సినిమాలు చేసినటువంటి హీరో ఎన్టీఆర్. ప్రభాస్ కూడా అఫ్ కోర్స్ ఛత్రపతి, బాహుబలి అండ్ బాహుబలి 2. ఎక్కువ లాంగివిటీలో చేసిన హీరో ఎవరంటే మాత్రం ప్రభాసే అండ్ రాణా కూడా. ఓకే, సో మీకు ఆడు. నెక్స్ట్ చిత్రం ఆశ. అనుష్క. చూద్దాం. యమదొంగ సినిమా గుర్తు చేశాం కదా, అప్పటికైనా నీకు ప్రియమణి గుర్తొచ్చి ఉండాల్సింది. సో యమదొంగ కాంబినేషన్ ప్రియమణి అండ్ ఎన్టీఆర్ మైనస్ ఆర్. వాళ్ళిద్దరి కాంబినేషన్ లో హిట్ సాంగ్ ఏంటో చెప్పండి. రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చావే. రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే. అమ్మని అప్పని అత్తలి పొమ్మని అత్తరిని దరికొచ్చానే. నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే. నీ వెంటే పాడి పాడి వస్తానే. నువ్వంటే పాడి పాడి చేస్తానే. నీ వెంటే పాడి పాడి వస్తానే. నెక్స్ట్ చిత్రం శ్రీలత. రవితేజ. చూద్దాము. సునీల్. మర్యాద రామన్న. మర్యాద మర్యాద మైనస్ 6.
నెక్స్ట్ చిత్రం. శ్రీలత. సలోని. బికాజ్ సునీల్ వచ్చాడు కాబట్ట. ఆబ్వియస్లీ. ఒకవేళ కాకపోతే జింతాత జింతాత. కరెక్ట్ ఆన్సర్ సలోని, 6 పాయింట్లు. థ్యాంక్ యూ. రాయ 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 సలోని జాము రాత్రి రేళ్ళ సందు చూసి చంపు జిలానే తెల్లవారి నాక చూసి పిల్లలేదనే కొల్లు మంటూ ఊరు వాడ ఉడికి ఉడికి చావనే రాయ 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 సలోని జాము రాత్రి రేళ్ళ సందు చూసి చంపు జిలానే అదే Yes, నెక్స్ట్ చిత్రం. తరుణి. నితిన్. చూద్దాం. నితిన్ తో కాంబినేషన్ లో వస్తుంది ఎవరు? సో మర్యాద రామన్ అయిపోయింది, యమదొంగ సింహాద్రి స్టూడెంట్ నెంబర్ 1 అయ్యింది. మరి నితిన్ అంటే సై. పక్కన ఎవరమ్మా? తరుణి. జెనిలియా. చూద్దాం. జెనిలియా రైట్ ఆన్సర్. సై కాంబినేషన్, రాజమౌళి హిట్ సినిమా. 6 పాయింట్లు. ఉంది బెల్లం ముక్క గట్టే గట్టేగా నోట్లో పెడితే నానుతుంది మెత్త మెత్తగా అమ్మని అడిగితే మంది అల్లుడింటికి పోపోంది బెల్లం పెడతావో ఎక్కడ సున్నం పెడతావో నీకు దన్నం పెడతా దయ చూడమంట నోట్లో ఉంది కొబ్బరి చెక్క పెట్టు పెట్టుగా రోకలి పడితే లొంగుతుంది బిట్టు బిట్టుగా అత్తనడిగితే నవ్వేసింది మరదలింటికే పోమంది కొబ్బరి పెడతావో అరిచి బొబ్బలు పెడతావో నీకు సాయంగుంటా లవ్ చేద్దామంట. పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఈ బుట్టని మీరు ఎడమ చేతితో ఇలా పట్టుకుంటున్నారు. ఇక్కడికొచ్చి ఒక బంతిని ఇందులోకి వేసుకుంటున్నారు. ఇప్పుడు దీన్ని ఇలా ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్నారు. ఏయ్, నా వెనకాల వస్తావే, అటెళ్ళు. మళ్ళీ దీన్ని తీసుకొని ఇటు వస్తున్నారు. ఈ గీత దాటిన తర్వాతే అటు గీత దాటాలి, ఇటు గీత దాటాలి. అప్పుడు కుడి చేతితో తీసి బంతిని ఇటేస్తున్నారు. మళ్ళీ ఇంకో బంతిని వేస్తున్నారు. ఈ గీత దాటించి ఆ గీత దాటించి మళ్ళీ ఆ గీత దాటించి ఈ గీత దాటించి ఇందులోకి వేస్తున్నారు. ఇది గేమ్. రెడీ? 1 2 3 గో. Come on. నువ్వు ఆ గీత
శ్రీలత దాటించిన దానికి కూడా పాయింట్లు ఉన్నాయి. 7 బంతులను అటు దాటించేశావు. ఓకే. అలాగే ఇందులోకి 7 వేశావు, 14, 84 పాయింట్లు. రైస్ కుక్కర్. రెడీ, 1 2 3 గో. మరి అన్ని చేతులతో బుట్ట పట్టుకోకు. అలా ఆ చేత్తో లాక్కూడదు, బట్ స్టిల్. నాలుగు పాయింట్లు. కూల్ జగ్. లీడ్ లో ఉన్నది ఇప్పుడు ఆశ. నువ్వు ఆశ స్కోర్ దాటడానికి ట్రై చేయి, నీ స్కోర్ దాటడానికి తరుణి ట్రై చేస్తుంది. రెడీ, 1 2 3 గో. కమాన్ శ్రీలత, కమాన్. మంచి హై స్కోర్ పెట్టేసావనుకో తరుణికి ఆడటం కష్టం అయిపోతుంది. 5 అంటే 10 పాయింట్లు వచ్చేసాయి. కమాన్. ఎనిమిది బంతులు దాటించేసావు, 7 బంతులు అందులోకి వేసావు, 15 6 అంటే 90 పాయింట్లు వచ్చాయి. అండ్ డిన్నర్ సెట్. తరుణి, నీ టార్గెట్ 91 అంటే 16 బంతులు వేసేసుకో, నువ్వు విన్నర్. లేదంటే శ్రీలత విన్నర్. తరుణి, ఆల్ ది బెస్ట్. రెడీ, 1 2 3 గో. తరుణి, కమాన్. తరుణి, తరుణి. అయ్యో దాట్లే దాట్లే. తరుణి, తరుణి. Come on, Taruni. Come on. Stop it! 8 బంతులు దాటించేశావు. 9 10 11 12 13 14 15. ఒక బంతి నువ్వు కరెక్ట్ గా వేయలేదు కాబట్టి అది మైనస్. అంటే నీకు 90 పాయింట్స్, అంటే టై అయిందన్నమాట. ట్రావెలింగ్ సెట్. సో తరుణి అండ్ శ్రీలత మీ ఇద్దరికి టై అయింది. చాలా కాలం తర్వాత మన స్టార్ మైల్ లో టై అయింది తెలుసా. సో ఇప్పుడు మళ్ళీ ఇదే గేమ్ 30 సెకండ్స్ పెట్టబోతున్నాం. రెడీ, 1 2 3 గో. శ్రీలత, కమాన్ శ్రీలత.
పడకు శ్రీలత. సో 4 బంతులు దాటించావు, 3 బంతులు వేశావు. నీకు వచ్చిన పాయింట్లు 42. తరుణి నీ టార్గెట్ 43. 8 బంతులమ్మా, 8 బంతులు. ఓకేనా? 1 2 3 గో. ఆ హ్యాండ్ తో లాగొద్దన్నాం, సో ఆ బంతి నీది మైనస్. టెన్షన్ పడకు. ఏం పడమంటావు అయితే? అది కూడా మైనస్. టెన్షన్ లో మైనస్ లేదు. 3 దాటించావు, అదొకటి. ఎందుకంటే ఆ 2 మైనస్ అంటే 4. 24 పాయింట్లు. అంటే ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ శ్రీలత. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల. సో ఇవాళ విన్నర్ గా డిన్నర్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకున్నావు. కంగ్రాచులేషన్. సౌందర్యాన్ని ఇనుమడింపచేసే బంజారాస్ బ్యూటీ ప్రోడక్ట్